నల్లమల్ల అడవుల్లో రకరకాల పెద్ద పెద్ద జంతువులు నివసిస్తూ ఉంటాయి. అయితే వాటిల్లో ఒకదానికొకటి పోటీ. అవి ఎవరంటే సింహం తాను చాలా బలవంతుడని, అందరికన్నా తెలివైన వాడినని ఎంతో గర్వంతో అడవంతా తిరుగుతూ ఉండేది, అరుచుకుంటూ గట్టి గట్టి శబ్దాలు చేస్తూ. అంతేకాదు, నేనేమి తక్కువ కాదు, నా ఆకారం చాలా పెద్దది, నాకు చాలా బలం ఉంది, నేను మహాబలవంతుడిని, నేను మహామేధావిని అనుకుంటూ ఏనుగు కూడా తలాగా అడవంతా చెప్పుకుంటూ తిరుగుతూ ఉండేది. అయితే ఒకరోజు వీళ్ళిద్దరి గొడవ చతారా స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు ఇద్దరు రోజు గొడవ పడుతూ ఉంటారు. నేను గొప్ప, నువ్వెంత, నీకు ఆకారమే గాని బుర్ర లేదు. సింహం లేదు, నాకు ఆకారంతో పాటు బుర్ర ఉంది, నీకే అవి లేవు అంటూ ఏనుగు ఇద్దరు తిట్టుకుంటూ ఉండేవాళ్ళు. అలా సింహం ఏనుగు గొడవ పడుతూ ఉంటే అడవంతా నాశనం అయిపోతుందని మిగతా జంతువులన్నిటికీ భయం వచ్చింది. అప్పుడు సింహం ఏనుగులు గొడవ ఎప్పటి నుంచో దూరంగా గమనిస్తున్న ఈ నక్క వాటి దగ్గరికి వచ్చి, మీకు నేను ఒక పోటీ పెడతాను, ఎవరు గెలుపు పొందితే వాళ్ళే ఈ అడవికి రాజు అనింది. ఏనుగు సింహం సరే అన్నాయి. నక్క ఏనుగుని పిలిచి, ఈరోజు చీకటి పడే లోపల నువ్వు ఒక జింకను పట్టుకొని తీసుకురావాలి. ఓసి ఇంతేనా? నేను మెల్లగా జింక దగ్గరికి వెళ్ళి నా కాలు వేశానంటే జింక అక్కడికక్కడ పడిపోద్ది, నా తొండంతో దాని తోక పట్టుకుని ఈడ్చుకొని తీసుకొచ్చేస్తాను అని అంది. అప్పుడు నక్క సింహాన్ని పిలిచి, ఈరోజు చీకటి పడే లోపల నువ్వు ఒక పెద్ద చెట్టుని పెరుక్కుని ఇక్కడికి తీసుకురావాలి, భూమిలో వేరుతో సహా లాక్కురావాలి. ఓసి ఇంతేనా? నేను గనుక నా తలతో వెళ్ళి ఢీ కొట్టానంటే చెట్టు వేరుతో సహా కింద పడిపోద్ది, నేను డొల్లించుకొని తెచ్చేస్తాను అంది. సరే, మీ ఇద్దరు ఆ ప్రయత్నం చేయండి అని చెప్పింది. కానీ చీకటి పడేలోగా జింకని ఏనుగు పట్టుకోలేకపోయింది. జింక పరుక్కి ఏనుగు అస్సలు దాని వెనకాల తాళలేకపోయింది. జింక దొరికినట్టే దొరుకుతూ పారిపోతూ ఉంది. పాపం సాయంత్రం వరకు ప్రయత్నించింది. అలాగే సింహం కూడా చెట్టుని పలుసార్లు ఢీ కొట్టింది. కానీ చెట్టు అంత తొందరగా ఊడలేదు. పోనీ ఊడినా సరే ఎంతకని డొల్లించుకుని రాగలదు? సాయంత్రానికి 2 ఖాళీ చేతులతోటి వచ్చాయి. అప్పుడు నక్క, ఈ అడవిలో ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క పని చేయడానికి అవకాశం ఉంది, అంతేగాని అందరూ అన్ని పనులు చేయలేరు, కాబట్టి అడవిలోని జంతువులన్నీ సమానమే అని చెప్పింది. చీవ చేసే పని ఏనుగు చేయలేదు, ఏనుగు చేసే పని చీవ చేయలేదు. కాబట్టి మనం మన రక్షణ కోసం మనకు కావలసిన రాజుని మనం ఎన్నుకుందాం, అంతేగాని మిగతా జంతువుల్లో ఆ సామర్థ్యం లేదని కాదు. మీ అందరూ దీనికి ఒప్పుకుంటారా అని అడిగింది నక్క. ఒప్పుకుంటాం, మనం ఎన్నుకుందాం అని అన్నాయి మిగతా జంతువులు. ఈ కథ గనక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.